వెస్ట్ బెంగాల్లో చాలా మంది ఇల్లీగల్ బంగ్లాదేశీలు ఉన్నారు అని చెప్పి నేను వీడియోస్ చేస్తే కొంతమంది ఉదారభావులు నన్ను విమర్శించారు. ఫేక్ ప్రోపగెండా చేయొద్దు, ఇల్లీగల్స్ అనే వాళ్ళే లేరు అన్నారు. ఈ వీడియోలో వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయో చూపిస్తా. నాకు లెఫ్ట్ లేదా కమ్యూనిస్టులు అంటే ప్రాబ్లం లేదు, బట్ ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్ ఉదార ప్రోమాక్స్ మేధావులతోనే నాకు ప్రాబ్లం. ఈ వీడియో చూడండి. సువేందు అధికారి హోల్డింగ్ సెంటర్ అంటే ఇల్లీగల్స్ కోసం స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చే జైళ్లను నిర్మిస్తా అని చెప్పి ప్రకటించిన వెంటనే హకీంపూర్ చెక్ పోస్ట్ దగ్గర తట్టా బేడ సర్దుకొని మేము జైలుకు వెళ్ళము, తిరిగి బంగ్లాదేశ్కు వెళ్ళిపోతాము అని చెప్పి బార్లు తీరిన వీడియోస్ చూడండి. వీళ్ళ ముఖాలు ఒకసారి చూడండి. నేను ఒక వీడియో చేస్తే అట్మోస్ట్ రిసర్చ్ అండ్ రెస్పాన్సిబిలిటీతోనే రిలీజ్ చేస్తా. ఇన్ని రోజులు ఓట్ బ్యాంక్ కోసం మమతా చేసిన ఘనకార్యాన్ని మీ కళ్ళతోనే చూడండి. వీళ్లకు బంగ్లాదేశ్లో ఇల్లు వాకిళ్ళు లేవా అంటే ఉన్నాయి. బంగ్లాదేశ్లో అన్నీ పెట్టుకొని అక్కడ డబ్బులు సరిపోక ఇండియాలో చొరబడి రేషన్ కార్డులు పొంది ఫ్రీ స్కీమ్స్తో హాస్పిటల్లో ఆపరేషన్స్ చేసుకొని మన ట్యాక్స్ డబ్బులు తిని మమతాకు ఓటు వేసే బ్యాచ్ ఇది. వీళ్ళను ప్రాపర్గా స్క్రీన్ చేసి బయోమెట్రిక్ డేటా తీసుకొని ఎవరికి ఓటు వేశారో అనేది ఎగ్జామిన్ చేసిన తర్వాతే గెంటేయాలి. ఇదేమి అత్తారిల్లు కాదండి. మీకు ఇష్టం వచ్చినట్లు వచ్చేసి సడన్ గా అధికారి తాట తీస్తాడు అని తెలుసుకొని వెళ్ళిపోవడానికి లేదు. హోల్డింగ్ సెంటర్స్ లో పెట్టి విచారించి ఆ తర్వాతే గెంటేయాలి. క్రొనాలజీ మిస్ అవ్వకూడదు. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు 3D సినిమా స్టార్ట్ అయింది. వెస్ట్ బెంగాల్లో బుల్డోజర్ యాక్షన్ మొదలు పెట్టేశారు. ఆల్రెడీ యూపీ నుండి 220కు పైగా బుల్డోజర్స్ ను వెస్ట్ బెంగాల్ కు తరలించారు. యూపీ యోగి మోడల్ ను లాంచ్ చేశారు. లాస్ట్ సండే రోజు కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీను టార్గెట్ చేసింది. ఈయన ప్రాపర్ అప్రూవల్ లేకుండా 17 బిల్డింగ్స్ కట్టుకున్నాడంట. ఇందులో 4 ప్రాపర్టీస్ అభిషేక్ బెనర్జీ పేరు మీద రిజిస్టర్ అయ్యాయి. 6 ప్రాపర్టీస్ ఈయన తండ్రి గారు అమిత్ బెనర్జీ పేరు మీద ఉన్నాయి. 7 కార్పొరేట్ కమర్షియల్ ప్రాపర్టీస్ అభిషేక్ బెనర్జీ నడిపే కంపెనీ అయిన లీప్స్ అండ్ బౌండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద రిజిస్టర్ అయ్యాయి. 188A హరీష్ ముఖర్జీ రోడ్లో ఈయన నివాసానికి నోటీసులు పంపారు. సెక్షన్ 401, సెక్షన్ 401 కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ చట్టాల ప్రకారం అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్ ఒకలాగా ఉంది, చాలా వరకు డీవియేషన్ చేసి కట్టారంట. షోకాజ్ నోటీసులను పంపి 7 రోజుల్లో ఇల్లీగల్ ప్రాపర్టీస్ను ధ్వంసం చేస్తే ఓకే, లేదా బుల్డోజర్తో ధ్వంసం చేస్తాము అని చెప్పి ఈ డెమాలిషన్కు అయిన ఖర్చును కూడా అభిషేక్ బెనర్జీ నుండే వసూలు చేస్తాము అని చెప్పి హెచ్చరించారు. బిల్డింగ్ అప్రూవ్డ్ ప్లాన్, బ్లూ ప్రింట్, శాంక్షన్ లెటర్ అండ్ యాజ్ బిల్డ్ డ్రాయింగ్స్ను సబ్మిట్ చేయాలి అని చెప్పి స్క్రూ టైట్ చేశారు. ఎందుకని అభిషేక్ బెనర్జీనే టార్గెట్ చేశారు? వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకునే ముందు మీ నుండి కేవలం 1 మినిట్ తీసుకుంటున్నా. మీకు క్లౌడ్ ఫ్రీ ఏఐ ట్రైనింగ్ గురించి చెప్పాలి. ఈ వీకెండ్ ఫ్రీ అయితే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఏఐలో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు 1 మినిట్ స్కిప్ చేయగలరు. ఒక పక్క ఎలక్షన్ బ్యాటిల్స్, ఒక పక్క గ్లోబల్ వార్ టెన్షన్స్, ఇంకొక పక్క ఎకానమీ షాక్ లో ఇండియన్ రూపీ పడిపోతోంది. వీటన్నిటి యొక్క అమాల్గమేషంలో చాలా మంది స్కిల్స్ లేనందున జాబ్స్ కోల్పోతున్నారు. రైట్ వెపన్ ఉన్నవాడే యుద్ధంలో గెలవగలడు. క్లౌడ్ అనేది ఒక రైట్ వెపన్ లాంటిది, బ్రహ్మాస్త్ర లాంటిది. ఏఐ గేమ్ మొత్తాన్ని ఇప్పుడు క్లౌడ్ మార్చేసింది. క్లౌడ్ స్కిల్ ఉన్న వ్యక్తి ఎంటైర్ టీమ్ చేసే పనిని ఒక్క వ్యక్తే చేసి మేనేజర్ ను ఇంప్రెస్ చేస్తున్నారు. మీరు ఒకవేళ ఫ్రీలాన్సర్ అయితే వారం రోజులు పట్టే వర్క్ క్లౌడ్ తో కేవలం 1 రోజులో పూర్తవుతుంది. మీరు ఒకవేళ ఫౌండర్ అయితే క్లౌడ్ వల్ల ఎంటైర్ టీమ్ చేసే పని చాలా ఫాస్ట్ గా ఒక్క వ్యక్తే చేయగలడు. దీనివల్ల మీ క్లయింట్ కూడా హ్యాపీగా ఉంటాడు. ఇది జస్ట్ ఒక ఏఐ టూల్ మాత్రమే కాదు, వచ్చే 10 ఏళ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్. గూగుల్ కు, అమెజాన్ కు దీని గురించి తెలుసు. అందుకే క్లౌడ్ లో, ఏఐలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు క్లౌడ్ లో వెనక పడకూడదు అంటే కంప్లీట్ క్లౌడ్ లైవ్ ట్రైనింగ్ సాటర్డే అండ్ సండే 10 AM to 7 PM ఉంటుంది. ఈ 16 గంటల లైవ్ కోర్స్ లో కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఫ్రీలాన్సర్స్, ఫౌండర్స్, ఆంటర్ప్రినర్స్, సీరియస్ గా ఉన్న ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఈ కోర్స్ లో క్లౌడ్ ద్వారా రీసెర్చ్ మినిట్స్ లో ఎలా చేయొచ్చు, టూల్స్ అండ్ డాష్ బోర్డ్స్ ను ఎలా తయారు చేయొచ్చు, సింగిల్ లైన్ కోడ్స్ ను ఎలా రాయొచ్చు, ప్రెజెంటేషన్ అండ్ రిపోర్ట్స్ ను చాలా ఈజీగా ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది నేర్పిస్తారు. ఈ కోర్స్ ను అవుట్ స్కిల్ ప్రవేశపెట్టింది. యాక్చువల్ ఇది 10,000 రూపాయల కోర్స్, బట్ మన వ్యూవర్స్ కోసం కంప్లీట్లీ ఫ్రీ. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా, ఇప్పుడే సైన్ అప్ అవ్వండి. అభిషేక్ బెనర్జీనే ఎందుకు టార్గెట్ చేశారు అంటే వెస్ట్ బెంగాల్లో సీఎం పేరుకు మాత్రమే మమతా బెనర్జీ, వెనక నుండి గేమ్ మొత్తాన్ని ఆడేది అభిషేక్ బెనర్జీనే. ఇంతకు ముందు సువేందు అధికారి మమతా బెనర్జీకు అసిస్టెంట్ గా ఉండేవాడు. అయితే నెపోటిజం కారణంగా తన అల్లుడినే నెక్స్ట్ సీఎం చేయాలని చెప్పి మమతా బెనర్జీ అభిషేక్ ను ముందుకు పెట్టింది అన్నమాట. దీనివల్ల అప్పటి నుండే సువేందు అండ్ అభిషేక్ మధ్య ఎన్నో గొడవలు ఉన్నాయి.
అభిషేక్ బెనర్జీ యొక్క ఇల్లు 188 హరీష్ ముఖర్జీ రోడ్లో ఉంటుంది. ఎన్నికలకు ముందు అభిషేక్ బెనర్జీ ఎలా ఉండేవాడు, ఒక రేంజ్లో ఉండేవాడు. హరీష్ ముఖర్జీ రోడ్డు దగ్గర శాంతి నికేతన్ అనే ఇతని ఇంటి బయట Z+ సెక్యూరిటీ ఉండేది. 55 మంది హెవీలీ ఆర్మ్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఉండేవారు. 24/7 CCTV ఫుటేజెస్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్. అంటే ఒక రాజులాగా అభిషేక్ బెనర్జీ బ్రతికాడు. బండ్లు ఓడలవుతాయి, బోడలు బండ్లు అవుతాయి అంటే ఇదే. ఎన్నికల్లో అభిషేక్ ఓడిపోయిన తర్వాత ఇతని Z+ సెక్యూరిటీను తీసేశారు. ఇతని ఇంటి బయట ఇప్పుడు కుక్కలు కూడా లేవు. కట్ చేస్తే KMC నోటీస్ ఇచ్చి 7 రోజులు గడువిచ్చింది. ఎన్నికలకు ముందు అభిషేక్ బెనర్జీ ఏమంటాడు అంటే, షేక్ హసీనాకు ఇండియన్ గవర్నమెంట్ ఆశ్రయం ఇచ్చినప్పుడు బంగ్లాదేశీ ఇల్లీగల్స్కు మేమెందుకు ఆశ్రయం ఇవ్వకూడదు అని చెప్పి లాజిక్లు మాట్లాడాడు. అంటే షేక్ హసీనా అండ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఇద్దరు ఒకటే అన్నట్లు మాట్లాడాడు. ఒక అమ్మకు అబ్బకు పుట్టి ఉంటే May 4th తర్వాత వెస్ట్ బెంగాల్కు రమ్మని చెప్పి ఛాలెంజ్ చేశాడు. ఫాల్తా కాన్స్టిట్యుయెన్సీలో తనను ఓడించడానికి 10 జన్మల వరకు ప్రయత్నించినా సరిపోదు అని హెచ్చరించాడు. ఇండియాలో మిగతా రాష్ట్ర ప్రజలందరూ ఏకమైనా కూడా తననేమీ పీకలేరు అని చెప్పి మాట్లాడాడు. బంగ్లాదేశ్ ఇల్లీగల్స్కు ఆశ్రయం ఇచ్చి ఇల్లీగల్ దందాలు చేసేవాడు అభిషేక్ బెనర్జీ. అభిషేక్ తలపై ఉన్న చాలా పెద్ద కేసు బంగ్లాదేశ్లో ఆవులను అమ్మడం. ఈ క్యాటిల్ స్మగ్లింగ్లో TMC మాజీ జనరల్ సెక్రటరీ వినయ్ మిశ్రా పేరుంది. వినయ్ మిశ్రా అభిషేక్ బెనర్జీకు చాలా కావాల్సిన వ్యక్తి కాబట్టే అభిషేక్ బెనర్జీను టార్గెట్ చేశారు. వెస్ట్ బెంగాల్లో జరిగిన కోల్ స్మగ్లింగ్లో అభిషేక్ బెనర్జీ భార్య యొక్క అకౌంట్స్ బయటకు వచ్చాయి. అభిషేక్ బెనర్జీ ఎన్నో షెల్ కంపెనీస్ను ఓపెన్ చేసి హవాలా ద్వారా ఎంతో డబ్బులను తిన్నాడు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. 7 రోజుల్లో అభిషేక్ బెనర్జీ ప్రాపర్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు అంటే బుల్డోజర్ యాక్షన్ ఉంటుంది అన్నమాట. కోల్కతాలోని तिलजला, बालीघाटा, कापसा वंटी एरियास लो ऑलरेडी बुलडोजर एक्शन स्टार्ट है। यहाँ पे 500 दुकान में हर आदमी 2-3 आदमी काम करता था। यहाँ पे 2-3 किसी का 4 भी काम करता था, लेकिन अचानक बोल के कि 1 घंटा में हटा देंगे। बॉर्डर లో ఉన్న ఇల్లీగల్ క్యాంప్స్ పై బుల్డోజర్ యాక్షన్ ను ప్రారంభించారు. వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బోర్డర్ లో స్టేటస్ ఏంటి అంటే 100 కంటే ఎక్కువ బంగ్లాదేశీ ఇల్లీగల్స్ హకీంపూర్ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చేసి నార్త్ 24 పరగనా వీళ్ళది మేము బంగ్లాదేశ్కు వెళ్ళిపోతాము అని చెప్పి మాట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో వందలు కాదు వేలల్లో ఇల్లీగల్స్ తమకు తాముగా బయటకు వచ్చి మేము లొంగిపోతాము, బంగ్లాదేశ్కు వెళ్ళిపోతాము అని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి అక్కడ ఉంది. హౌరా స్టేషన్లో ఎంతోమంది ఇల్లీగల్ బంగ్లాదేశీలు కనిపించారు. అంటే వీళ్ళు ఎక్కడంటే అక్కడికి పారిపోతున్నారు. ఫస్ట్ వెస్ట్ బెంగాల్ బార్డర్ మొత్తాన్ని ఫ్రీజ్ చేయాలి, అన్ని స్టేషన్స్లో ఎమర్జెన్సీను జారీ చేయాలి. వీళ్ళు వెస్ట్ బెంగాల్ నుండి వేరే రాష్ట్రాలకు పారిపోకుండా చేయాలి. వీళ్ళను కరెక్ట్గా బంగ్లాదేశ్కు గెంటేయాలి అన్నమాట. అంటే వీళ్ళు డెఫినెట్గా బెంగళూరు, హైదరాబాద్, చెన్నైకు పారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు హోల్డింగ్ సెంటర్ పేరు విని భయపడుతున్నారు అనమాట. ఇప్పుడు మాల్దాలో మాత్రమే హోల్డింగ్ సెంటర్ స్టార్ట్ అయింది. మిగతా 23 డిస్ట్రిక్ట్స్లో అతి త్వరలోనే హోల్డింగ్ అండ్ డిటెన్షన్ సెంటర్ను స్టార్ట్ చేయనున్నారు. ఇక్కడ ఎటువంటి నోటీసులు ఇచ్చే అవసరం లేదు. డైరెక్ట్గా ఇల్లీగల్స్ ఇళ్ళకెళ్ళి రేడ్ చేసి హోల్డింగ్ సెంటర్లో పెట్టాలి అని చెప్పి హోమ్ మినిస్ట్రీ ఆదేశాలు ఇచ్చింది. కాబట్టే వీళ్ళు భయపడుతున్నారు. బుల్డోజర్ యాక్షన్ ఎక్కడెక్కడ జరిగింది అంటే కోల్కతాలోని తిల్జలా వార్డ్ 66లో టీఎంసీ ఎమ్మెల్యే జావేద్ ఖాన్ ఇల్లీగల్గా అపార్ట్మెంట్ కట్టుకున్నాడు. అపార్ట్మెంట్ మొత్తాన్ని లేపేశారు. కోల్కతాలోని కాస్బా అనే ఏరియాలో సోనా పప్పు అనే చాలా పెద్ద రౌడీ, లోకల్ గూండా అనమాట. ఇతనేం చేశాడు అంటే ఇల్లీగల్గా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు. అది కూడా గవర్నమెంట్ ల్యాండ్లో రోడ్డు మధ్యలో కట్టుకున్నారు. 48 అవర్స్ అల్టిమేటం ఇచ్చి బుల్డోజర్తో లేపేశారు. సౌత్ కోల్కతాలోని గారియా అనే ఏరియాలో టీఎంసీ మినిస్టర్ అనూప్ బిస్వాస్ ఏం చేశాడు అంటే చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్లో, ఫుట్బాల్ ఆడే గ్రౌండ్లో చాలా పెద్ద భవనాన్ని కట్టుకున్నాడు. కోర్ట్ ఆర్డర్స్ తీసుకొని భవనం మొత్తాన్ని ధ్వంసం చేస్తున్నారు. హౌరా స్టేషన్ అండ్ బస్ స్టాండ్ దగ్గర కూడా ఎన్నో ఇల్లీగల్ స్ట్రక్చర్స్ అన్నమాట. హుగ్లీ, నైనిహాటి ఈ ఏరియాస్లో స్ట్రీట్ వెండర్స్ ఎంక్రోచ్ చేశారు. అంటే టీఎంసీ స్ట్రీట్ వెండర్స్ ఏం చేశారు అంటే పబ్లిక్ రోడ్స్ మధ్యలో ఇల్లీగల్గా షాప్స్ కట్టుకున్నారు. ఇన్ని రోజులు పోలీసులు ఎంత చెప్పినా కూడా టీఎంసీ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు చెలరేగిపోయారు. పబ్లిక్ను హింసించడం, రోడ్స్ మధ్యలో షాప్స్ పెట్టుకోవడం, ప్రజలు నడవడానికి ప్లేస్ లేకుండా చేయడం. 220 బుల్డోజర్స్ సరిపోవు, 1000కు పైగా బుల్డోజర్స్ను తీసుకురావాలి. చాలా పెద్ద ప్రాజెక్ట్ చేయాలి, 1-2 కాదు. టీఎంసీ గూండాలు, టీఎంసీ మినిస్టర్లు, ఈ 0.5 గాళ్ళు, సో వీళ్ళందరి ఇల్లీగల్ స్ట్రక్చర్స్ను ధ్వంసం చేయాలి అంటే 1000కి పైగా బుల్డోజర్స్ అవసరం అవుతాయి. నార్త్ 24 పర్గనా డిస్ట్రిక్ట్లోని హుగ్లీ అండ్ నైనిహాటి అనే ఏరియాస్లో
రైల్వే ఓన్డ్ ల్యాండ్లో తృణమూల్ కాంగ్రెస్ గూండా అయిన కౌన్సిలర్ ఖోఖోన్ పాల్ ఏం చేశాడు అంటే ఇల్లీగల్ బిల్డింగ్స్ కట్టుకున్నాడు అండ్ ఈ బిల్డింగ్స్లో ఇల్లీగల్స్కు ఆశ్రయం ఇచ్చాడు అని చెప్పి బుల్డోజర్ యాక్షన్ అనేది జరుగుతోంది. ఈ విధంగా పురులియా, ఖనాకుల్ డిస్ట్రిక్ట్స్లో చాలా చోట్ల 1-2 కాదు, దాదాపు 20 నుండి 25 చోట్ల ఒకేసారి బుల్డోజర్ డెమాలిషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు అభిషేక్ బెనర్జీ కూడా మాజీ మంత్రి, ఎంపీ కాబట్టే ఇతనికి నోటీసెస్ను ఇచ్చారు అనమాట. 7 days వరకు టైం ఇచ్చారు. 7 days తర్వాత అబ్సల్యూట్ సినిమా అనేది మీరు చూడొచ్చు. మమతా బెనర్జీ ఏమంటోంది అంటే బుల్డోజర్ యాక్షన్స్తో ప్రజల్ని భయపెడుతున్నారు, మైనారిటీస్ను భయపెడుతున్నారు, కావాలనే మైనారిటీస్ను రెచ్చగొడుతున్నారు అని చెప్పి ఎన్నో ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తున్నారు ఈవిడ. నెక్స్ట్ బార్డర్ దగ్గర స్టేటస్ చూసుకుంటే సిలిగురి కార్డర్ దగ్గర 27 కిలోమీటర్ల ఫెన్సింగ్ ను ఆల్రెడీ కట్టేశారు. నార్త్ 24, సౌత్ 24 పర్గనా అండ్ ముఖ్యంగా మీరు ఇక్కడ ముర్షిదాబాద్, మాల్దా దగ్గర బార్డర్ పిల్లర్స్ కట్టడానికి బిఎస్ఎఫ్ జవాన్లు, సర్వేయర్స్ అండ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ వెళ్ళినప్పుడు బంగ్లాదేశ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే బంగ్లాదేశ్ ఆర్మీ అక్కడున్న లోకల్స్ ను రెచ్చగొట్టి ఇండియన్ ఆర్మీకు వ్యతిరేకంగా పంపుతోంది. ఇండియన్ ఆర్మీపై స్టోన్ పెల్టింగ్స్ వంటివి చేస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఇండియన్ ఆర్మీ యొక్క బిఎస్ఎఫ్ జవాన్ AK-47 గన్ ప్రజలకు చూపించిన తర్వాత స్టోన్ పెల్టింగ్ అనేది ఆగిపోయింది. పిల్లర్లు, పోస్టులు, ఫెన్సింగ్ కట్టేటప్పుడు లోకల్స్ వచ్చి ఏమంటారు అంటే ఇది ఫుట్బాల్ గ్రౌండ్, ఇక్కడ మేము ఆడుకునే వాళ్ళము, ఇక్కడ మేము వ్యవసాయం చేసే వాళ్ళము అని చెప్పి భారత భూమిని ఆక్రమించడానికి కూడా ట్రై చేశారు. ఇదే పని 15 years బ్యాక్ లేదా 10 years బ్యాక్ మమతా బెనర్జీ చేసి ఉంటే మనకి ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. ఇండియాలో దాదాపు 3 లేదా 3.5 కోట్ల ఇల్లీగల్ బంగ్లాదేశీలు చొరబడ్డారు. 600 acres ల్యాండ్ ఇండియన్ ఆర్మీకు ముందే మమతా బెనర్జీ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సిలిగురి కార్డర్లోని 120 acres ల్యాండ్ మమతా బెనర్జీ 10 years బ్యాకే ఇండియన్ ఆర్మీకు ఇచ్చి ఉంటే మొత్తం బార్డర్ సీలే ఉండేది. పాకిస్తానీ యూట్యూబర్స్, వ్లాగర్స్ అందరూ బంగ్లాదేశ్ బార్డర్ దగ్గరకు వచ్చి సెన్సిటివ్ ఏరియాస్ ను వ్లాగింగ్ పేరు మీద కవర్ చేస్తున్నారు. ఇండియన్ ట్రక్ మూవ్మెంట్, ఇండియన్ వెహికల్ మూవ్మెంట్స్ ను చూపిస్తున్నారు. అండ్ పాకిస్తాన్ ISI రంగంలో దిగి బంగ్లాదేశ్ లో ఉన్న జమాతే ఇస్లామీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఇండియన్ ఆర్మీ బార్డర్ ను సీల్ చేస్తోంది, అక్కడి లోకల్స్ ను తరిమేస్తోంది, అక్కడి లోకల్స్ యొక్క భూమిని లాక్కుంటోంది అని చెప్పి ఇండియన్ ఆర్మీపై స్టోన్ పెల్టింగ్ చేయండి, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ పై దాడి చేయండి, సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళను కొట్టండి అని చెప్పి జమాతే ఇస్లామీ కార్యకర్తలు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇల్లీగల్ గా ఇండియాలో చొరబడ్డానికి ట్రై చేస్తే బిఎస్ఎఫ్ జవాన్లు కొట్టి గెంటేశారు. నెక్స్ట్ ఏం జరగబోతోంది అంటే వెస్ట్ బెంగాల్ నుండి బంగ్లాదేశ్కు వెళ్ళిపోవాలి అనుకునే ఇల్లీగల్స్ను బంగ్లాదేశ్ ఆర్మీ ఒకవేళ ఆపింది అంటే చాలా పెద్ద గొడవ జరగడం అనేది ఖాయం. ఇక్కడ 100, 1000 కాదు, లక్షలు, కోట్లలో ఇల్లీగల్స్ ఉన్నారు. అంతమందిని బంగ్లాదేశ్ ఆహ్వానించాలి. ఇక్కడ వాళ్లకు ఆశ్రయం లేదు, ఇండియా వాళ్లకు తిండి బట్ట పెట్టదు, ఇండియా వాళ్లకు ఫ్రీ స్కీమ్స్ ఇవ్వదు, ఇండియాకు వాళ్ళు అవసరం లేదు, ఇండియాలోనే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇండియన్ రూపీ పడిపోతోంది, ఇండియన్ GDP తరిగిపోతోంది, ఇండియాలో ఉన్న ప్రజలకే ఉచిత పథకాలు ఇవ్వడానికి లేదు, వెస్ట్ ఏషియాలో యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి అండ్ ఈ ఇల్లీగల్స్ ను మేపడానికి మా దగ్గర డబ్బులు లేవు. బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ ప్రజల్ని తాము రక్షించుకోవాలి. అండ్ ఈ ఇష్యూ గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.